బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి ఆలయ గోపురం గగనతలంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఆలయంపై నుంచి వెళ్లింది విమానం. శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకుండా ఆంక్షలు విధించాలని టీటీడీ కోరుతోంది. అయితే టీటీడీ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోవడం లేదు. శ్రీవారి ఆలయం గగనతలంపై తరచూ విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. శ్రీవారి ఆలయ గోపురం గగనతలంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఆలయంపై నుంచి వెళ్లింది విమానం. శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకుండా ఆంక్షలు విధించాలని టీటీడీ కోరుతోంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆలయ గోపురంపై నుంచి ఒక విమానం పైనుంచి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే టీటీడీ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోవడం లేదు. శ్రీవారి ఆలయం గగనతలంపై తరచూ విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టీటీడీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. టీటీడీలో ఆలయ గోపురంపై నుంచి ఒక విమానం చక్కర్లు కొడుతున్న దృశ్యాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల శ్రీవారి ఆలయ గగనతలం మీద విమానాలు సంచరించడము ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే తరచూ కూడా విమానాలు, హెలికాప్టర్లు ఈ ఆలయం మీద నుంచి వెళ్తుండడము కాస్త శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. గతంలోనే ఆగమ శాస్త్రాలు ఈ విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదని శ్రీవారి ఆలయం మీద ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే దీన్ని టీటీడీ కేంద్ర విమానయాన శాఖకు కూడా పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చింది. అంటే శ్రీవారి ఆలయం మీద నో ఫ్లైట్ కూడా ఈ రకంగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు ఇవన్నీ వెళ్తున్నాయి. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఇలా వెళ్లడాన్ని పలువురు భక్తులు కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎప్పటి నుంచో కూడా శ్రీనివాస్, అంటే టీటీడీ మరోసారి ఎటువంటి చర్యలకు సిద్ధమవుతోంది? మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి విమానయాన శాఖ మంత్రులకు? అంటే ఇప్పటికే చాలా సార్లు కేంద్ర విమానయాన శాఖకు తిరుమల శ్రీవారి ఆలయం మీద నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయాలి, నో ఫ్లై జోన్ ప్రకటించాలని పలుమార్లు వినతి పత్రాలు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చెప్పించింది. అయితే ఈ విషయంలో మాత్రం ఎందుకనో పౌర విమానయాన శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. తరచూ కూడా ఇటీవల మనం చూసినట్లయితే గతంలో కూడా 3 హెలికాప్టర్లు శ్రీవారి ఆలయం మీద చక్కర్లు కొట్టాయి. అదేవిధంగా తాజాగా కూడా నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఈ రకంగా విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా వెళ్తున్నాయి. అయితే మళ్ళీ కూడా టీటీడీ పాలక మండలిలో ఒక నిర్ణయం చేసి దీని మీద కేంద్రానికి మళ్ళీ తాజాగా ఒక ప్రపోజల్ అయితే పంపాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.